సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు. గోదావరి కాళేశ్వరం జలాలు ఇచ్చి తుంగతుర్తిలో అడుగు పెట్టాలంటూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సవాల్ విసిరారు. నీళ్లు లేక తుంగతుర్తి రైతులు విలపిస్తున్నారన్నారు. రైతుల గోడు కనపడటం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తుంగతుర్తిలో అడుగు పెట్టే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఒకటి స్థానిక శాసనసభ్యులు ధర్మారం విలేజ్ అడ్డగూడూరు మండలం ఆయన ఊరికి పోదాం. మొత్తం 500 మంది రైతులు ఉంటే 50 మందికి తక్కువ రుణమాఫీ కాకుండా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 50 మంది రైతు బంధు రాను అడగడు ఇంకా 10 మంది ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాను ఆ ఊర్లు ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు ఊరికి పోదామంటే వేరే కాడికి అంటలేను. నేను రైతు రుణమాఫీ అందరికీ అయిందని చెప్పేసి అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. రైతు రుణమాఫీ అందరికీ కాలేదు అంటే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారా? ఎంపీ గారు సొంత ఊరికి పోదాం. చాలిగౌరారం స్థానిక ఎంపీ ఆయన ఏందో ఈ మధ్య ఎందుకు బడలిప్పుకొని తిరుగుతా చూపిస్తా అని ఒకటి బడ తిప్పుకుంటుంటాడు. చూద్దాం పారా ఆయన నీ ఊరికి వస్తాపా వంకాయ గుడి కొనుక్కొని చేస్తే 100 ఓట్లు రాలేనప్పుడు ఆ డెసరైజ్ మాడుతున్న అదృష్టం బాగుడిగా గెలిచిండు. నీ చాలిగౌరారానికి పోదాం. నీ చాలిగౌరాలు అందరికీ రుణమాఫీ అయిందా మాట్లాడదాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పారు. రాజీనామా చేసి